ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేసిండు కాబట్టి ఆయనని వెంటనే అరెస్టు చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి. గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు రైతులందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది. ఇంకొక విషయం, బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల అరెస్ట్మెంట్ చేసి ఈ రోజు ఈ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి, ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకుని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనను వెంటనే అరెస్టు చేసి ఆయనను జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము దిష్టిబొమ్మను రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు తన్వీర్ సింగ్ చేసినందుకు ఈరోజు దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ పాలన ఎలా ఉందంటే వాళ్ళు మంచి చేద్దామంటే మంచిగా అడ్డుపడ్డట్టు, ఏదైతే మన రాహుల్ గాంధీ గారి కుటుంబం అయితేనేమి గాంధీ కుటుంబం అయితేనేమి ప్రజలకు మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మనిషికి కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అందరికీ లబ్ధి చేకూరే విధంగా అన్ని పథకాలనే చేయడం జరిగింది. అది ఓర్వలేక ఈ బీజేపీ నాయకులైన కానీ మొన్న భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో ప్రజల్లో ఆదరణను చూడలేక మాకు వచ్చిన మొన్న ఎంపీ సీట్లను చూడలేకనే ఓర్వలేని మాటలు మాట్లాడడం జరుగుతుంది. తన్వీర్ సింగ్ వెంటనే బీజేపీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానివ్వండి వెంటనే అరెస్ట్ చేయాలి, దీనికి చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మీరు చేసే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏదైతే దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ గారు అయితేనేవ్వండి, రాజీవ్ గాంధీ గారు అయితేనండి ఎంత త్యాగాలు చేసిరో మీకంటే మీ బీజేపీ ప్రభుత్వానికి ఏం తెలుసని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. బీజేపీ ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో పోతుంది. ఏదైతే మీ నిరంకుశ ధోరణి మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరికి వస్తాయి. వచ్చే రాబోయే కాలంలో నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు ఉంటారు. అప్పుడు మన దేశ ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఏదైతే మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుసేటు. ఏదైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మన నాన్నగారు అయితేమి అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈ రోజు మరి నరికేస్తాం, చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుసేటు. వెంటనే ఏదైతే మా ఏసీసీ పిలుపు మేరకు అదేవిధంగా మా బీబీసీ పిలుపు మేరకు ముఖ్యంగా మా మంత్రివర్గ శాసనసభ్యులు జిల్లా పిలుపు మేరకు ఈ రోజు మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని అదేవిధంగా తన్వీర్ సింగ్ గారి దిశమూలం తగ్గడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేస్తున్న మన ఏదైతే ఆత్మాహుతి దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మాహుతి దాడిలో చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చంపే మీకు పుట్టులు అని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది. ఈ స్వాతంత్రం తెచ్చిన ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఎక్కడుందో మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ దేశంలో వచ్చినటువంటి మన దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం. ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము ఒకటే
ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు మతం పేరిట కులం పేరిట మరి వివక్షను తీసుకుంటూ విభజించుకుని పాలిస్తున్నారు. ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. అయితే వెంటనే రణ్వీర్ సింగ్ ను ఖచ్చితంగా జైలు పంపించాలి. జైలు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి బీజేపీ మీద అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే మరి గత కొద్ది రోజులుగా ఈ దేశంలో మతం పేరిట జరుగుతున్నటువంటి మరి ఏదైతే హత్యలున్నాయో దాన్ని వెంటనే నిలిపేయాలి. లేని పక్షంలో మోడీ గారు కాదు ఈ హోంమంత్రి కావచ్చు రాజీనామా చేసి మాతో చాతగా చెప్పేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.